డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నిన్న 2వ తారీఖున ఒక నోటీస్ విడుదల చేశారు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వారికి సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడంలో ఆలస్యం జరుగుతూ ఉన్నందువల్ల వారు షెడ్యూల్ని ఎక్స్టెండ్ చేయవలసిందిగా ఎంసీసీకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వారి రిక్వెస్ట్ని పరిశీలనలోకి తీసుకున్నటువంటి ఎంసీసీ షెడ్యూల్ని రీషెడ్యూల్ చేసింది. రిజిస్ట్రేషన్స్ డేట్ని 3వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేసింది. 3వ తారీఖు 1 గంట వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ కూడా 3వ తారీఖు మధ్యాహ్నం 4 గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది. 4వ తారీఖున రాత్రి 12 గంటల వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. చాయిస్ లాకింగ్ 4వ తారీఖు రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంది. 5వ తారీఖున సీట్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది రౌండ్ 1కి. 5వ తారీఖు సీట్ ప్రాసెసింగ్ అయిన తర్వాత 6వ తారీఖున రిజల్ట్స్ విడుదల కావటం జరుగుతుంది. 6వ తారీఖున రిజల్ట్స్ విడుదలైన తర్వాత మీకు అలాట్ అయినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని 7వ తారీఖు ఉదయానికే మీరు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దూరభారం వాళ్ళు రిపోర్ట్ చేయడానికి సమస్య అవుతుంది కాబట్టి మొత్తం 5 రోజులు రిపోర్టింగ్ టైం ఇవ్వటం జరిగింది. 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు రిపోర్ట్ చేయవచ్చు. రిపోర్ట్ మిస్ అయిన ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ రౌండ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. కాలేజీలో రిపోర్ట్ చేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళటం చాలా మంచిది. ఇది ఆల్ ఇండియా అప్డేట్. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ రిజిస్ట్రేషన్ల గడువు ముగిసిపోయింది. మొత్తం 17,941 రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత సంవత్సరం 15,321 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సంవత్సరం 2,620 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో పెరిగారు. రిజిస్ట్రేషన్స్ గడువు జూలై 25నే పూర్తవలసి ఉన్న డేట్ని ఎక్స్టెండ్ చేయటం వల్ల 31వ తారీఖు వరకు పెంచారు. రాష్ట్రంలో జీవో నెంబర్ 33 ప్రాప్తికి 9-10 తరగతులు చదివినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే చదివితేనే లోకల్ అయ్యారు. మిగిలిన వారికి నాన్ లోకల్ కింద పరిగణించడం జరిగింది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఇది ఆగస్టు 5వ తారీఖున తీర్పుకు రానుంది. ఆ తర్వాతే మెరిట్ లిస్టులు వస్తాయి. మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు 17,941 మంది. ఇందులో 329 మంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక కోటా కింద దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్థానిక సమస్యపై 130 పిటిషన్లు హైకోర్టులో కూడా దాఖలై ఉన్నాయి. మన రాష్ట్రం నుంచి 43,400 మంది క్వాలిఫై కాగా 17,941 మంది మాత్రమే సీట్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మన రాష్ట్రంలోని రాష్ట్ర గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీల్లో 8,915 సీట్లు ఉన్నాయి. అందులో 5,577 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి. వీటి కోసం కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రిజిస్ట్రేషన్ గడువు ముగిసిపోయింది. ఆంధ్రప్రదేశ్లో 14,431 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 482 మంది పెరిగారు. గత సంవత్సరం 13,849 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దరఖాస్తులను 2 దశల్లో పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక దశ వెరిఫికేషన్ ఆఫీసర్ 1 VO1 వెరిఫికేషన్ ముగిసిపోయింది. VO2 వెరిఫికేషన్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది. దానికి కాస్త సమయం తీసుకుంటుంది. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ రిజిస్ట్రారర్ డాక్టర్ రాధికారెడ్డి 12,000కు పైగా దరఖాస్తుల పరిశీలన ముగిసిందని, మొదటి దశ పూర్తయిందని చెప్పారు. 2వ దశ పూర్తవటానికి మెరిట్ జాబితాలు ఖరారు కావడానికి కనీసం 2 వారాల సమయం పడుతుందని కూడా చెప్పారు. ఎందుకు 2 వారాలు పడుతుంది అనేది మనం పరిశీలిస్తే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూబీడీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ మొదలైనటువంటి వారు ఫిజికల్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే స్కౌట్స్ అండ్ గైడ్స్కి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. దానికి 66 మంది అప్లై చేస్తున్నారు. వారికి ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే పీడబ్ల్యూబీడీ వారికి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వారికి వీరందరి వెరిఫికేషన్స్ ముగిసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయటం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్ల రిజిస్ట్రేషన్ వివరాలు, తెలంగాణ రిజిస్ట్రేషన్ వివరాలు, ఆల్ ఇండియా కోటా ఎక్స్టెండ్ అయినటువంటి నోటిఫికేషన్ వివరాలు. ఈ వివరాలన్నీ మీకోసం అందించడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.